పాలమూరు రంగారెడ్డి పైన కాంగ్రెస్ హయాంలోనే బీజం పడిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను 2022లో అందజేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ను కూడా తిరస్కరించారని చెప్పారు. మరి డిపిఆర్ కోసం 7 ఏళ్లు ఎందుకు పట్టిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని అంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే జిఎంఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్తో ఉన్నాము. బీఆర్ఎస్ నేతలు నార్లాపూర్ నుండి ఉద్దండపురం వరకు పాదయాత్ర చేస్తాము అంటున్నారు. ఏదైతే రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, కనీసం రివ్యూలు కూడా చేసేలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేయడమే కాకుండా పాదయాత్ర చేస్తామంటారు. దీనిపైన స్పందించడానికి జిఎంఆర్ ఉన్నారు. ఎమ్మెల్యే చెప్పండి, వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేస్తామంటున్నారు, కనీసం రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కనీసం రివ్యూలు కూడా చేయలేని స్థితిలో ఉంది ప్రభుత్వం అని అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి తిని పండుకున్నారు, ఫామ్ హౌస్లలో రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి పాదయాత్రలు చేస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు. ఆ ప్రాజెక్టు మీ హయాంలో శంకుస్థాపన చేశారు. 2015 జూన్ 11వ తారీఖు నా నియోజకవర్గం కరువైన దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, 8 ఏళ్ళైనా పూర్తి చేయకుండా గాలికి వదిలేసి పోయిన వాళ్ళు. సో ఈరోజు 27,000 కోట్లు ఖర్చు చేసి 27 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే, అది వాళ్ళకి తెలుసు. సో ఈరోజు వాళ్ళు డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 2015లో శంకుస్థాపన చేసి 2022లో అంటే 7 ఏళ్ల తర్వాత డిపిఆర్ సబ్మిట్ చేశారు. అంటేనే వాళ్ళ నిర్లక్ష్యం క్లియర్గా మనకు అర్థమవుతుందా? వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసినట్టుకి అంచనా వ్యయం, ఆ ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంచనా వ్యయం 33,200 కోట్లు. వాళ్ళు డిపిఆర్లో ఎంత 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 సబ్మిట్ చేసిన అంచనా వ్యయం 55,000 కోట్లు. ఎప్పుడు 2022లో వాళ్ళు ఖర్చు చేసింది ఎంత? 27,000 కోట్లు. మరి 27,000 కోట్లకు 55,000 కోట్లకు ఎంత వ్యత్యాసం ఉంది? దాదాపు 50% కదా ఉందా వ్యత్యాసం. మరి వాళ్ళు 90% పూర్తి చేసినామని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ బేస్లో చెప్పగలుగుతున్నారు? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కరివెన దగ్గర రైతులకు న్యాయం ఏదైతే భూముల తీసుకొని వాళ్ళకి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో కూడా చోద్యం చూస్తున్నది, పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఉద్దండాపూర్లో కూడా రైతులకు పరిహారం చెల్లింపులు పెండింగ్లో ఉండడం వల్లనే ఇంతవరకు కనీసం భూమి కలెక్షన్ చేయడంలో విఫలమైంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కరువైన ప్రాజెక్టులో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, ఎప్పుడో కాంపెన్సేషన్ అది అంటే మొత్తం పేమెంట్ కూడా అయిపోయింది. కరువైనలో అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ఉన్న ఇష్యూస్ అన్నీ ఉద్దండాపూర్లో ఉన్నాయి. ఉద్దండాపూర్లో వాళ్ళే కదా గాలికి వదిలేసిపోయింది. ఇప్పుడు R&R ఇష్యూ వాళ్ళు వదిలేసిపోతేనే మేము ఇప్పుడు దాదాపు ఇప్పటికి నాకు తెలిసి ఒక 500 కోట్లు మేము వచ్చిన తర్వాత భూ నిర్వాసితులకు చెల్లించడం జరిగింది. మేము చేస్తున్నాం ఆ పని, వాళ్ళు చేయట్లే, వాళ్ళు చేయలే, వాళ్ళు గాలికి వదిలేసిపోయారు. ఉద్దండపూర్ని వదిలేసారు, లక్ష్మీదేవిపల్లిని వదిలేసారు. ఈరోజు మేము వచ్చిన తర్వాతనే ఉద్దండపూర్ నిర్వాసితులకు 500 కోట్లు ఇప్పటికే చెల్లించినాం. ఇంకా 300 crores పెండింగ్ ఉంది. అది కూడా షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఆల్ దోస్ డ్యూస్ ఆల్సో. సో అట్లా మేము ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఈరోజు రివ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికీ మీరు కూడా ఆ రోజు పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసారు విత్ రిగార్డ్ టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో చాలా స్పష్టంగా చెప్పిండు అక్కడ జరిగిన వాళ్ళు ఎందుకు డిలే చేశారు, ఏ విధంగా తప్పిదాలకు పాల్పడ్డారు, మేము ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనో అనే విషయం మీద చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. సో మాకు నిబద్ధత ఉంది, తప్పకుండా మేము పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తాం. అంటే అక్కడ మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ మంత్రి మాట్లాడుతూ కనీసం నిబద్ధత లేదు, గత ప్రభుత్వం కొన్ని ప్లాన్లు వేసింది వాటిని మార్చి కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు, ఈ ప్రభుత్వం దాని మీద ముందుకు వెళ్ళడం లేదనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళకు నిబద్ధత లేనిది మాకా వాళ్ళకా? వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నది వాళ్ళ మేము వచ్చి 2 years 4 months అవుతా ఉంది మేము వచ్చి. ఈ 2 years 4 monthsలో ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు కదా 8,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో. వాళ్ళు మొత్తం 10 ఏళ్ళ నుండి 27,000 కోట్లు 35,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. 27,000 కోట్లు అంచనా వ్యయం 35,000. వాళ్ళు మొత్తం లెక్కలు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తున్నారు 27,000 కోట్లే వాళ్ళు ఖర్చు చేసింది, 35,000 కోట్లు కాదు. వాళ్ళు చేసింది 27,000 కోట్లు. 27 ఎకరాలకు కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినరు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నాయని కూడా ప్రజలకు తెలుసు వాళ్ళు ఏ విధంగా అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారో. వాళ్ళ నమ్మే పరిస్థితులు, వాళ్ళు పాదయాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలను వాళ్ళ నమ్మే పరిస్థితులు లేరు, అది వాళ్ళకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి జిఎంఆర్ చెప్తున్నది. ఖచ్చితంగా పాదయాత్రలు చేసినా వాళ్ళు పొర్లు దండాలు పెట్టినా గత ప్రభుత్వం చేసిందే గత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తప్పు జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో వాళ్ళ ప్రభుత్వంలోనే నిర్లక్ష్యం జరిగింది. ఖచ్చితంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యేలుగా దాన్ని పూర్తి చేసి తీరుతాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అని ధీమా వ్యక్తం చేయడం. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్, అసెంబ్లీ కార్యాలయం.